ఇక్కడ మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఈరోజు జగన్ చేసిన తప్పిదాల వల్లే ఆయన ఓటమి కారణం అని చెప్పేసి అని అన్నాం. మరోపక్క వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్తేనే రేవంత్ రెడ్డి మాట్లాడాడు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఏం చెప్తారు? ఏమండి, వైసీపీ నాయకులకి చంద్రబాబు ఏ విషయంలో అయినా చంద్రబాబు పేరు లేకుండా వాళ్ళకి మాట్లాడటం రాదు. వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఏదైనా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అవును, రేవంత్ రెడ్డి గారు అన్నదాంట్లో తప్పే ఉంది. జగన్ వల్లే ఓడిపోయాను, కరెక్టే. జగను ఒక అహంకారపూరితము, నియంత పోకళ్ళు, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అగౌరవపరిచి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ నోరెత్తి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా మాట్లాడితే కేసులు కట్టి తన చేసిన అహంకారపూరితం తను ఓడిపోయాడు. దానిలో రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాట కూడా చంద్రబాబు నాయుడు ఎవరేది మాట్లాడిన చంద్రబాబు నాయుడు అనుకున్నారనేది వీళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. అది అధికారంలో ఉండగా అధికారం లేకపోయినా అలవాటుగా మారిపోయింది. వాళ్ళు అంటున్నారు మేము ఏం చేస్తాం, పథకాలు ఇవ్వడం తప్పు అని అడుగుతున్నారు. పథకాలు ఇవ్వడం తప్పు కాదు, పథకాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చూపించాలి. నువ్వు పథకాలు ఇచ్చేసి అభివృద్ధి లేకపోతే ఎలా? నువ్వు నోట్లో మొదలు పెట్టి నోటి ప్లాస్టిక్ ఎలా తింటాడు? నువ్వు అదే చేసావు. మొదలు పెట్టి వాళ్ళని తినడానికి అవకాశం ప్లాస్టర్ వేసావు. పథకాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి నువ్వు అన్ని రాజధాని లేని రాష్ట్రంలో నువ్వు ఎంత పథకాలు ఇచ్చి అన్నాలు నువ్వు పథకాలతో నెట్టుకొస్తావు? నువ్వు పథకాలు ఎలా ఇచ్చావు? ఆదాయ మార్గాలు పెంచి ఇచ్చావా? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా అప్పులు తెస్తున్నావు, ఇస్తున్నావు. దానివల్ల పథకాలతో ఎంతవరకు ప్రభుత్వమైన ప్రజలైన ఎంతవరకు పథకాల మీద ఆధారపడుతుంది. వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండాలి, ఉద్యోగ అవకాశాలు ఉండాలి, మనకి రాజధాని కావాలి. ఏదైనా రాజధాని ఉంటేనే ఏదైనా నువ్వేమీ లేకుండా డెవలప్మెంట్ పడుకోబెట్టేసి ఊరికే వాళ్ళకి ముష్టేసినట్టు పథకాలు ఇచ్చాను ఓట్లు వేస్తారంటే ఎలా వేస్తారు? పథకాలు ఇచ్చావు, నోరెత్తి మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు ఉందా? పథకాలు ఇచ్చి నోటి ప్లాస్టర్ వేసావు. వాళ్ళు ఎలా ఆ పథకాలను ఎలా నోట్లో మొదలుపెట్టి ప్లాస్టర్ ఎలా తింటాడు? అట్లా పథకాలు ఇచ్చేస్తే వాడు నోరు నొక్కేసేస్తే వాళ్ళని మాట్లాడితే స్వేచ్ఛ ఇచ్చావా? వాళ్ళు జనానికి అదే ఒళ్ళుమని ఏదో తిరిగారు. సార్ చేశారు, నేనేం పథకాలు ఇచ్చి తప్పు చేశాను నువ్వు అనుకునేసి నీ అహంకారం ఈ రోజు కూడా నీకు అహంకారం దిగల. ఇప్పటికైనా నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవట్లే. మనం ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ పొరపాటు చేసాం, మన ఎందుకు జనాలు ట్వీట్స్ పడినారు, మనకి ఎందుకు ప్రతిపక్ష హోదాలు ఎక్కడ చేస్తాను ఇప్పుడు కూడా ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు. ఇంకా అహంకారపూరితంగానే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అది రేవంత్ రెడ్డి గారు మాటలు ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. వీళ్ళు ఎవరేది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు తరవంది వీళ్ళు ఉండరు. ఇప్పుడు అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి బాధ్యతారహిత్యంగా మాట్లాడాడు. ఈరోజు పేపర్లో వచ్చింది, ఎన్నికల ఫలితాలు చూడంగానే హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాడంట. 40% ఓట్లు ఉన్నాయన్న ఉద్దేశంతో జనాల కోసం ఆగంట. అంత జనాల కోసం ఆగలేదు. హిమాలయాల్లోకి వెళ్ళి హిమాలయాల్లోకి వెళ్ళి ఏం చేస్తాడు? హిమాలయాల్లోకి కదా వెళ్ళాల్సింది. ఇంకా 4 రోజులు అయితే చెంచులగూడ జైలు రెడీగా ఉంది. అక్కడ చెంచులగూడ జైలుకి వెళ్తాడు. ఇవన్నీ ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు. ఇక నుంచి ప్రతి శుక్రవారం వెళ్ళాలి కదా. ఇన్నాళ్ళు నేను ముఖ్యమంత్రి, నేను బిజీగా ఉన్నానని శుక్రవారం వాయిదాలు ఎగ్గొట్టాడు. ఇప్పుడు శుక్రవారం అంతా కోర్టుకు వెళ్ళాల్సి వద్దు, హిమాలయాల్లోకి వెళ్ళి దాక్కుందాం అనుకుంటున్నాడేమో. హిమాలయాలు కాదు, చెంచులగూడలో చక్కగా అన్ని బెర్త్ అన్నీ రెడీ అవుతున్నాయి. చెంచులగూడ పిలుస్తుంది, చెంచులగూడకి వెళ్తాడు. తొందరగా వెళ్తాడు, తొందరలో రోజులు కూడా దగ్గరగా ఉన్నాయి. హిమాలయాలకు వెళ్ళి చేసేది ఏమి లేదు. చెంచులగూడ జైల్లో సోళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అంటే మరోపక్క పోలవరం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన పాపాల వల్లే నాశనం అయిపోయింది పోలవరం అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు. కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు జగన్ ఎంతో స్పిల్వే గేట్లు కానీ దాదాపు 90% పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడడం. కానీ చంద్రబాబు నాయుడు తన కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కమిషన్లు తీసుకుని డయాఫ్రమ్ వాల్ లాంటి ఇలా ముందే కట్టేసి నాశనం చేశాడు. ఆయన అంబటి రాంబాబు గారు చేస్తున్నారు. మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం తన వల్లే ఆ పాపం పోలవరం పాపం చంద్రబాబు నాయుడు గారిది అన్నారు. కరెక్ట్. చంద్రబాబు నాయుడు నీకు 5 ఏళ్ల క్రితం తెలియదా? నువ్వు ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉన్నావు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి ఆయన 90% చేసి వదిలేశాడు. ఆయన చేయలేదు, ఆ పాప మాయదన్నప్పుడు మీరు ఈ 5 ఏళ్ళలో మీరెందుకు పూర్తి చేయలేకపోయారు? మీరు రివర్స్ టెండరింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎన్నో జనాలు మాయ మాట చెప్పి ఇవాళ పూర్తి చేస్తాం. రేపు ఫస్ట్ 2020 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు. ఇవాళ గవర్నమెంట్ పోయేపాటికి చంద్రబాబు నాయుడు మీరు పాపం ఆ రోజు ఎందుకు చెప్పలే చంద్రబాబు నాయుడు గారు పాపమని? ఆ రోజు రివర్స్ టెండరింగ్కి ఎందుకు వెళ్ళారు? ఆ రోజు మేము 2023-24 పూర్తి చేస్తూ ఉన్నారుగా. ఇవాళ కేంద్ర గవర్నమెంట్ నుంచి కూడా పోలవరంలో ఏ విధమైన అవినీతి జరగలేదని వాళ్ళే తేల్చి చెప్పారు. వీళ్ళ గవర్నమెంట్లో ఉండగానే దాని మీద ఎంక్వైరీ చేసి ఇంకా ఎంతసేపు వీళ్ళకి ఏం కాదు, ఒక అలవాటు పాడిన పాటలు అలవాటు అయిపోయింది. ఏంటంటే ఏదైనా చంద్రబాబు అప్పుడు ఇప్పుడు అదే పాట పాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పాట. అంతకంటే ఏం లేదు. వీళ్ళు 5 ఏళ్ళలో పూర్తి చేసి చూపించామని కదా.
కొన్ని పోలవరం మిగిలిన ప్రాజెక్టులు కట్టారు మీరు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి. కొన్ని పోలవరం చంద్రబాబు పాపం మిగిలిన ఏ ప్రాజెక్టులు కట్టారు? చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టి రైతులకు నీళ్ళు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? మీరు మిగిలిన ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఏ ప్రాజెక్టులు మీరు పూర్తి చేశారు? పోలవరం పాపం చంద్రబాబు నాయుడు గారు మిగిలిన ప్రాజెక్టులు ఎందుకు కట్టి మీరు అసలు ఏం చేస్తారు? మీ 5 ఏళ్ళు ఒక ప్రాజెక్టుకి రైతులుగా నీళ్ళు ఇచ్చారా? రైతుల పంటకి ఈ వీళ్ళకి అదొక అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు జపం చేయడం అలవాటు చేసుకున్నారు ఈ 5 ఏళ్ళ నుంచి. అదే